రాష్ట్ర ప్రభుత్వం 60% ఉన్నటువంటి బీసీలకు అడ్డంగా నిలువున 17% రిజర్వేషన్లను బీసీలను ఊచకోత ఊసి బీసీలను రాజకీయ పాలేరులుగా చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ బీసీ ఉద్యమం, బీసీ సమాజానికి మేము ఒకటే పిలిపించడం, బీసీలారా ఓటు అనే ఆయుధంతో అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల పాలనను పాతి పెట్టాలి. ఓటు అనే ఆయుధంతో అగ్రకుల పటేళ్ల దొరల పాలనను పాతి పెట్టాలి. గ్రామ స్థాయి నుంచే బీసీ రాజ్యానికి పునాదులు కావాలి, పునాదులు పడాలి. బీసీ రాజ్యాధికారానికి పునాదులు వాడాలంటే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను పార్టీలకు అతీతంగా గెలిపించుకుందామని మేము పిలుపునిస్తే ఇవాళ 17% రిజర్వేషన్ ఉన్నటువంటి సర్పంచులు, ఇంతకుముందు మా బొల్లెపల్లి స్వామి గారు చెప్పినట్టు 53% సర్పంచ్లను గెలవగలిగారు. 53% బీసీ బిడ్డలు సర్పంచ్ గెలవగలిగారు. ఇప్పుడు కూడా అంటున్నాం, ఈ రెడ్డి రావులు వాళ్ళు 10% ఉన్నారు, వాళ్ళు 10%కే పరిమితం కావాలి. మిగతా ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతా స్థానాలన్నీ బీసీలే కావాలి. అందుకనే బీసీ ప్రజలారా ఓటు యుద్ధం మొదలుపెట్టండి. 11 తారీఖు నాడు ఆత్మ సాక్షిగా ఓటు యుద్ధం, ఓటు అనే ఆయుధాన్ని చేతబట్టి అగ్రకుల ఆధిపత్య దొరల ఇవాళ పటేళ్ల పాలనను పాతిపెట్టడానికి ఓటు అనే ఆయుధంతో ఒక్క పోటు పొడిస్తే బీసీ బిడ్డలను గెలిపించుకోవడం ద్వారా తెలంగాణలో మన రాజ్యానికి పునాదులు పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.